రండి, శ్రేష్టమైన సందేశం విందాం. సమూయేలు ఒక అద్భుతమైన ఆత్మీయురాలు యొక్క కుమారుడు, ప్రార్థన ప్రతిఫలముగా జన్మించినవాడు. చిరు ప్రాయంలోనే దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించబడినవాడు. చిరు ప్రాయంలోనే దేవుని సేవ చేయడానికి ప్రతిష్ఠించబడి పెంచబడినవాడు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవాడు. అలా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు ఒక రాత్రి దేవుడు సమూయేలుని పిలిచాడు. అలా దేవుడు సమూయేలుని పిలవక మునుపు జరిగినదేమిటో మనందరికీ తెలుసు. సమూయేలు తల్లి చాలా కాలము గొడ్రాలు. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా, తండ్రి పేరు ఎల్కానా. వీళ్ళిద్దరూ కూడా చాలా కాలము బిడ్డలు లేక అల్లాడిపోతూ ఉన్నప్పుడు నమ్మకంగా దేవుని సన్నిధికి క్రమంగా వెళుతూ ప్రార్థన చేయగా, కన్నీరు కార్చగా, ఆ కన్నీటి ప్రతిఫలమే సమూయేలు యొక్క జన్మము. సమూయేలు పుట్టక మునుపు హన్నా ప్రార్థన చేసినది ఏమని తెలుసా? ప్రభువా, నాకు కుమారుణ్ణి దయచేయి. నువ్వు నా కుమారుణ్ణి దయచేస్తే ఆ కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తా. నాకివ్వు, తిరిగి నీకు ఇచ్చేస్తా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి పండంటి కుమారుణ్ణి హన్నాకు అనుగ్రహించాడు. హన్నా ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమించింది, ప్రేమతో పెంచింది, పరిశుద్ధంగా పెంచింది, పరమ తండ్రిని సేవించేవాడిగా పెంచింది. ఆ కుమారుణ్ణి మాటిచ్చిన ప్రకారం ఒకరోజు దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. తనకున్న ఒక్కగాని ఒక కుమారుణ్ణి దేవునికి శాశ్వతంగా అప్పగించేసింది. మనలో చాలామంది తల్లులకు, తండ్రులకు మన పిల్లలను కనీసం సండే స్కూల్కి పంపించడానికి కూడా మనసు ఉండదు. ఆదివారం ఒక 2 గంటల సేపు సండే స్కూల్లో కూర్చోబెట్టడానికి కూడా ఇష్టం ఉండదు. మనలో చాలామందికి కనీసం మన బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఒకవైపు చదువుకుంటూనే దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తే బాగుంటుంది అనే ఆశ కూడా చాలామందికి ఉండదు. మనలో చాలామందికి దేవుడు నాకు చక్కని ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒకవైపు ఉద్యోగం చేస్తూనే దేవుని మందిరంలో ఏదో ఒక పనిలో, పరిచర్లో పాలు పంచుకుంటే బాగుంటుంది, వారంలో 1 రోజైనా దేవుణ్ణి సేవిస్తే బాగుంటుంది, నెలలో 4 రోజులైనా దేవుని సేవలో, పరిచర్యలో సమయం గడిపితే బాగుంటుంది అనేటటువంటి ఆశ, అనేటటువంటి ధ్యాస మనలో ఎంతమందికి ఉంది ఒకసారి ఆలోచించండి. మనలో చాలామంది ఆదివారపు క్రైస్తవులుగా తయారవుతున్నారు. ఆ కాసేపు దేవుని సన్నిధికి వెళ్తే చాలు అనేటటువంటి స్థితిలో ఉంటున్నారు. నా జీవితాన్ని దేవుడు శాశ్వతంగా మార్చేశాడు, నా జీవితాన్ని దేవుడు శాశ్వతంగా కొనుక్కున్నాడు, ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను, నాకంటూ దేవుడు ఉన్నాడు, దేవునికంటూ ఒక ఇల్లు ఉంది, అది ఆయన మందిరము. ఆ ఇంట్లో నేను పని చేయటము, ఆ ఇంట్లో నేను సమయం గడపడము, ఆ ఇంటి బాగోగులు పట్టించుకోవడము, ఆ ఇంటి క్షేమం కోసము ఆలోచన చేయటము, ఆ ఇంట్లో సేవ చేయటం అనేది మహా గొప్ప ధన్యత, భాగ్యము అనే ఆలోచన మనలో ఎంతమందికి ఉంది ఒకసారి ఆలోచించండి. హన్నా తను చాలా సంవత్సరాలు పిల్లలు లేక ఏడ్చింది, ప్రతిరోజు ఏడ్చింది. పైపెచ్చు తనతో పాటు మరొక స్త్రీ ఆ ఇంట్లో ఉంది, ఆమె పేరు పెనిన్నా, తన భర్త 2వ భార్య. ఆమెకు పిల్లలు పుట్టారు గనుక, తనకు పిల్లలు లేరు గనుక పెనిన్నా బహుగా ఏడిపించేది. అలా పెనిన్నా ఒకవైపు ఏడిపిస్తూ ఉంటే, వెక్కిరిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, గొడ్రాలుగా పైనుంచి కిందకు చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయేది. ఒకవైపు ఇంట్లో పోరాటం, మరోవైపు తన ఒంట్లో ఆరాటం. ఒక కొడుకుంటే బాగుండో. దేవుని సన్నిధికి వచ్చి గొడ్రాలుగా మోకరించి ప్రార్థన చేసి ఒక ఒడంబడిక చేసుకుంది. అయ్యా, ఒక కుమారుణ్ణి ఇవ్వు, ఇస్తే ఏం చేస్తావు? నా కుమారుణ్ణి నీకు తిరిగిచ్చేస్తా. ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాం, నీకేది అవసరమో, ఏది కావాలో దాని గురించి దేవుని దగ్గరికి వచ్చి ప్రలాపిస్తాం, ప్రార్థిస్తాం. నాకు ఇది దయచేయి, నాకు ఇది ఇవ్వు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది. ప్రభువా, నాకు ఉద్యోగం ఇవ్వు.
ప్రభువా నాకు గర్భఫలం ఇవ్వు, ప్రభువా నాకు గృహం ఇవ్వు, ప్రభువా నాకు కారు ఇవ్వు, ప్రభువా నాకు ఇతర దేశానికి వెళ్ళే అవకాశం ఇవ్వు, నా జీవితాన్ని పెంపొందించు అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. బాగుంది. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు అనే సత్యం మర్చిపోకండి. సరే, నీకు కావాల్సింది నీకు ఇస్తా. ఆరోగ్యం అడుగుతున్నావు, ఇస్తా. మరి నాకేమి ఇస్తావు? ఉద్యోగం అడుగుతున్నావు, ఇస్తా. మరి నువ్వు నాకేమి ఇస్తావు? గర్భఫలం అడుగుతున్నావు, ఇస్తా. మరి తిరిగి నాకేమి ఇస్తావు? ఒకసారి ఆలోచించండి. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకివ్వు అని అంటున్నాం, కానీ తిరిగి మనం దేవునికి ఏమి ఇవ్వగలం? నాకు కారు ఇవ్వు ప్రభువా. సరే, ఇస్తా. మరి నా కోసం ఏం చేస్తావు? ఆ కారులో నలుగురిని మందిరాన్ని తీసుకొస్తా. నాకు చక్కని గృహాన్ని ప్రభువా, ఇస్తా. ఏం చేస్తావు? పొద్దుస్తమానం టీవీ ముందు కూర్చుంటా. నా ఇంటికి నలుగురిని పిలిచి ప్రేమతో ఆహ్వానించి వారికి వాక్యాన్ని వినిపింపచేస్తా. నాకు ఉద్యోగం ఇవ్వు. సరే, ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? నాకు వచ్చే సంపాదన ద్వారా కొంత భాగాన్ని దాచిపెట్టి నీ సువార్తను వ్యాప్తి చేస్తా. నాకు ప్రమోషన్ ఇవ్వు. ప్రమోషన్ ఇస్తా. ఏం చేస్తావు? నన్ను ఆర్థికంగా నువ్వు ఆశీర్వదించే కొలిది నీ రాజ్యవ్యాప్తిలో పాలు పంచుకుంటా. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే సహోదరి సహోదరులు, మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన సెలవిచ్చాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. మరి దేవుడు మనకి ఇచ్చినప్పుడు తిరిగి మనం ఏం చేద్దాం? కృతజ్ఞత కలిగి ఉండాలిగా. తిరిగి ఇవ్వాల్సింది ఇవ్వాలిగా. హన్నా ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో, దేవుడు జవాబు ఇచ్చినప్పుడు జవాబును పొందుకున్న తర్వాత మర్చిపోలేదో. మనలో చాలామంది కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, శ్రమల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెడతాడు, మొక్కుబళ్ళు చేస్తారు. దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత సహజంగా మనం చేసేది ఏంటో తెలుసా? ఆ రోజు ఏ ప్రార్థన చేశామో, ఏ కండిషన్లో ప్రార్థన చేశామో, ఏ కండిషన్స్ పెట్టి ప్రార్థన చేశామో, దేవుడు జవాబు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనం చేసేది ఏంటో తెలుసా? ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతాం. ఏ మొక్కుబడులు మనం ఆ సమయంలో మొక్కుకున్నామో మర్చిపోతాం. కానీ హన్నా మర్చిపోలేదండి. తాను తిరిగి ఇస్తానన్నది ఒక వస్తువు కాదండి. తను తిరిగి ఇస్తానంది ఒక వస్త్రం కాదండి. తాను తిరిగి ఇస్తానంది ఒక వాహనం కాదండి. తాను తిరిగి ఇస్తానంది వారసుండండి. నా కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తా. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆ తల్లిగా ఒడిలో ఆ బిడ్డ తల్లి ఒడిలో పడినప్పుడు ఎంత మురిసిపోయి ఉంటుందో, ఎంత ఆనందించి ఉంటుందో, ఎంతగా తన్మయం చెంది ఉంటుందో. అదే సమయంలో తనకు ఒక సత్యం తెలుసు. ఏమిటది? ఈ కుమారుణ్ణి నేను దేవునికి అప్పగించాలి. రోజుకు ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు తనకు ఒక సత్యం తెలుసు. ఆ బిడ్డ పెరుగుతున్నాడు అంటే నాకు దూరము కాబోతున్నాడు. ఆ బిడ్డ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన సమయం రాబోతుంది. ఆ తల్లికి తెలుసు. అయినా ప్రేమతో పెంచింది, ఆత్మీయంగా పెంచింది, అద్భుతంగా పెంచింది. అలా పెంచి పాలు విడిచే వయసు వచ్చినప్పుడు భక్తులు అంటూ ఉంటారు, 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఆ పిల్లవాడిని తాను మాటిచ్చిన ప్రకారము దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. ఏళ్ళు ఎదుట నిలబెట్టింది. అయ్యా, జ్ఞాపకం ఉందా? కొన్ని సంవత్సరాల క్రితము ఇదే మందిరంలో నేను ఏడ్చాను కుమారుడు కావాలని చెప్పి. దేవుడు నా ప్రార్థన ఆలకించి మీరు చెప్పిన ప్రకారము కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు నాకు దేవుడు ఇస్తే తిరిగి నేను కుమారుడిని నా దేవునికి ఇచ్చేస్తాను శాశ్వత కాలము. అతడు బ్రతికున్నంత కాలము దేవుని సేవకుడై ఉండాలి అనే తీర్మానం తీసుకున్నాను. ఎవరైనా మీ బిడ్డలను దేవుని సేవకు అంకితం చేయాలి అని ఆశిస్తూ ఉంటే మొదటిగా వారిని ఆత్మీయంగా పెంచండి. దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవునికి లోబడేవారిగా, దేవునికి భయపడేవారిగా పెంచండి. అదే సమయంలో చక్కగా చదివించండి. ఇంటర్మీడియట్ పూర్తి చేయించండి. ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత కల్వరి బైబిల్ కాలేజ్ ఉంది, ఆ కల్వరి బైబిల్ కాలేజీలో జాయిన్ చేయించండి. మీ బిడ్డలను దేవునికి అంకితం చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ రోజు హన్నా అదే చేసింది. ఉన్న పొలాన కుమారుని తీసుకొచ్చి దేవునికి అప్పగించింది. అలా దేవునికి అప్పగించినప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయము 11వ వచనము ఏముంది అక్కడ? తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను.
21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచూ ఉండెను. 2 బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. 3 బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. అద్భుతం కదండి. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బాలుడిని తీసుకొచ్చి మందిరంలో అప్పగించి ఆ తల్లి వెళ్ళిపోయింది. మారం చేయలా, నేను సేవ చేయలేను, ఉండలేను, ఈ తిండి తినలేను, ఈ చిన్న వయసులో నన్ను తీసుకొచ్చి ఒక పెద్ద సేవకుడి దగ్గర పెట్టేశావు, నా పట్ల నీకు ప్రేమ లేదు, నేనంటే నీకు ఇష్టం లేదు, నన్ను పెంచటం నీకు ఇష్టం లేదు కాబట్టి నన్ను తీసుకొచ్చి ఈ మందిరంలో పడేశావు అని చెప్పి సమూయేలు ఏడలేదండి. చిన్న పిల్లలను చూడండి, ఈ రోజుల్లో వాళ్ళు కోరుకున్న చికెన్ ముక్కలు కానీ మటన్ ముక్కలు కానీ పెట్టకపోతే ఇంట్లో ఎంత గొడవో, వారు అనుకున్నట్టుగా వంట చేయకపోతే ఎంత గొడవో, ప్లేట్లన్నీ విసిరేస్తూ ఉంటారు, ఇల్లు పీకి పందిరి చేసేస్తూ ఉంటారు, ఇంట్లో ఉంటూనే అన్నీ తింటూనే. కానీ సమయాలను చూడండి, ఎప్పుడు మారం చేయలా, ఎప్పుడు గొడవ చేయలా, ఎప్పుడు ఏడవలా. కారణం తెలుసా? పెంపకం అండి. ఏమిటది? పెంపకం. నా దగ్గరకు చాలామంది తల్లులు తండ్రులు అంటూ ఉంటారు, మా అబ్బాయి అస్సలు మాట విండండి. కారణం పెంపకం. మా అబ్బాయి తినడానికి బాగా ఏడుస్తాడండి, అన్నీ గారాభాలే, వస్తువులన్నీ మీదకి వేసేస్తాడండి. కారణం చెప్పండి? భర్తను చూస్తున్నాడు, అంటే తండ్రిని చూస్తున్నాడు. ఎలా మీరు రిమోట్ కంట్రోల్ విసురుతారో, ఎలా మీరు ప్లేట్లు నేలకేసి కొడతారో, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. తల్లి ఏ విధంగా కేకలేస్తుందో అరుస్తుందో పిల్లలు చూసినప్పుడు ఏం చేస్తారు? వాటిని రిపీట్ చేస్తారు. మా అబ్బాయికి కోపం చాలా ఎక్కువ అండి, మా అబ్బాయికి కోపం చాలా ఎక్కువ. ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వం. తండ్రిని చూసో తల్లిని చూసో వచ్చింది. నేను నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది? వారసత్వం. తండ్రిని చూసో తల్లిని చూసో వాడు అలా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తున్నాడు. ఎవరు నేర్పించారు? నువ్వే నేర్పించావు. పైపెచ్చు వచ్చి మా అబ్బాయి మాట వింటలేదండి, మా అబ్బాయికి కోపం ఎక్కువ అండి, మా అబ్బాయి ఏ మాట అంటే ఆ మాట అనేస్తున్నాడండి అని చెప్పి అనడం వల్ల ఉపయోగం లేదు. హన్నా కుమారుని ఎంత అద్భుతంగా పెంచిందో చూడండి. దేవుని మందిరంలో అప్పగిస్తే ఆ కుమారుడు దేవుని సేవే చేస్తున్నాడు. ఎప్పుడు మీరు సమయాలను చూసినా ఆ సమయాలు దేవుని మందిరంలో పరిచర్య చేయవాడుగానే కనిపిస్తూ ఉన్నాడు. అద్భుతమైన పెంపకం. 3 విషయాలు త్వరగా ఈరోజు మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాడు. దేవుడు మాట్లాడాడో, దేవుడు సమూయేలుని పిలిచాడో ఎప్పుడో? సమూయేలు పిల్లాడిగా ఉన్నప్పుడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు సమూయేలుని పిలిచాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు ఎప్పుడో? సమూయేలు పడుకొని ఉన్నప్పుడు. 3 దేవుడు సమూయేలుని పిలిచాడు, సమూయేలుతో మాట్లాడాడు ఎప్పుడో? సేవకులు పతనము అవుతున్నప్పుడు. మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్న ఈ అంశాలు జాగ్రత్తగా రాసుకోండి. 3 విషయాలు చెప్పాను. ఈ 3 ఒకే పదాలు వాడబడుతున్నాయి. సమూయేలు పిల్లవాడుగా ఉన్నప్పుడు. 2 సమూయేలు పడుకొని ఉన్నప్పుడు. 3 సేవకులు పతనము అవుతున్నప్పుడు. అప్పుడు మాట్లాడాడు. మొదటిగా సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడా? ఎస్. ఎవరితో మాట్లాడతాడు? ఎవరితోనైనా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలంటే మనం కలిగి ఉండాల్సినటువంటి కండిషన్ ఏమిటి? వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం. దేవుడు నీతో మాట్లాడటం లేదు అంటే కారణం తెలుసు, నువ్వు వింటం లేదు కాబట్టి.
దేవుడు నిన్ను పలకరించటం లేదు అంటే కారణం తెలుసా? పలకరించిన నువ్వు పట్టించుకోలేదు కాబట్టి. ఈ విషయాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, 3000 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటనను గూర్చి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఏమిటి ఆ సంఘటన? దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. అది తన జీవితంలో మరుపురాని సంఘటన. దేవుడే దిగి వచ్చి ఒక బాలుడితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో సేవ చేస్తున్నప్పటికీ, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నప్పటికీ వినండి, ఒక ప్రత్యేకమైన మరుపురాని సంఘటన సమూయేలు జీవితంలో చోటు చేసుకుంది. ఏమిటంటే దేవుడే దిగి వచ్చి సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడిన సందర్భము ఏదైనా ఉందా? దేవుడు నీ జీవితంలో మార్పు తీసుకొచ్చిన గడియ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పశ్చాత్తాపమును పుట్టించి నీ పాపాలు, నీ లోపాలు, నువ్వు చేస్తున్న తప్పుడు పనులు, నువ్వు కలిగిన అలవాట్లన్నిటిని గూర్చి నిన్ను లోతైన పశ్చాత్తాపములోనికి నడిపించిన గడియ ఉందా? చెప్పకండి నేను పుట్టు క్రైస్తవుణ్ణి, చిన్నప్పటి నుంచే నేను క్రైస్తవుణ్ణి. ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా పుట్టు క్రైస్తవుడు కాదో. నువ్వు క్రైస్తవ తల్లికి తండ్రికి పుట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడివి కాలేవో. ఇంగ్లాండ్ దేశంలో నేను ఉన్న సమయంలో, ఏ ఇంట్లో నేను ఉన్నానో ఆ ఇంట్లో కార్పెంటర్ ఒక అతను వచ్చాడు. పనిచేస్తూ ఉన్నాడు, కార్పెంటరీ పని. సహాయం చేద్దామని చెప్పి నేను కూడా నిలబడ్డా. అడిగా, నీ పేరు ఏమిటని అడిగా. నా పేరు పీటర్ అని చెప్పి అన్నాడు. నా పేరు పేతురు అన్నాడు. అప్పుడు సంతోషంగా, అయితే నువ్వు క్రిస్టియన్ అయి ఉంటావు అని అంటే, నేను క్రిస్టియన్ కాదు అన్నాడు. అదేంటి పీటర్ అనే పేరు పెట్టుకున్నావు, పేతురు అనే పేరు పెట్టావు, క్రైస్తవుని కాదంటున్నావు, ఏమిటి కారణం? నా తల్లి నా తండ్రి క్రైస్తవులు, వాళ్ళకు నేను పుట్టాను కాబట్టి నాకు క్రైస్తవ పేరు పెట్టారు, నేను మాత్రం క్రైస్తవుని కాదో. అర్థమవుతుందా? నువ్వు క్రైస్తవ తల్లికి తండ్రికి పుట్టినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఎవరు క్రైస్తవుడు కాగలడయ్యా అంటే, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడినవాడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన సమయము సందర్భము కలిగినవాడు. క్రీస్తు నన్ను దర్శించాడు, క్రీస్తు నన్ను స్పర్శించాడు, క్రీస్తు నన్ను మార్చాడు, నా పాపములను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేశాడో, ఒకడు తిరిగి జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించే ఛాన్స్ లేదు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాం రండి. 6-7 వచనాలు. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిని అనెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొనుము అనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఏమిటి ఎరుగక ఉండెను. యెహోవా సన్నిధిలోనే సేవ చేస్తున్నాడు, సేవిస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ బాలుడైన సమూయేలుకు యెహోవాకు పర్సనల్ కాంటాక్ట్ లేదు. దేవుడు సమూయేలుతో ఇంకా మాట్లాడలేదు. యెహోవాను సమూయేలు ఎరుగక ఉండెను. సంఘంలో ఉన్న, సంఘ సేవలో పాల్పంచుకుంటున్నా, కానీ పర్సనల్ టచ్, దేవుని స్వరం వినడం కానీ, దేవుని మాట వినడం కానీ, దేవునితో డైరెక్ట్ కనెక్షన్ కానీ సమూయేలుకు అప్పటికి ఇంకా లేదు. కాబట్టి దేవుడు దిగి వచ్చాడు. సమూయేలు, నా మందిరంలో ఉన్నావు, నీ తల్లి నిన్ను ప్రతిష్ఠించింది, నాకు పరిచర్య చేస్తున్నావు, కానీ నీకు నాకు పర్సనల్ టచ్ లేదు. ఇస్త్రీ పెట్టుంది, దానికి వైర్ ఉంది, దానికి ఎన్నో సెట్టింగ్స్ ఉన్నాయి. ఎన్ని సెట్టింగ్స్ ఉన్నా, ఎంత పెద్ద వైర్ ఉన్నా, ఎంత ఖరీదైనటువంటి ఇస్త్రీ పెట్టైనా దానికి దేంతో టచ్ కావాలి చెప్పండి? కరెంటుతో టచ్ కావాలి, అప్పుడు అది ఫంక్షన్ అవుతుంది. వాషింగ్ మిషన్ ఏ కంపెనీదైనా, ఎంత ఖరీదైనా, ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా, అది పనిచేయాలంటే ఏం కావాలి? పవర్ కావాలి. మీ ఇంట్లో ఉన్న టీవీ ఎల్సిడి టీవీ అయినా, హెచ్డి టీవీ అయినా, 4K టీవీ అయినా,
మరి ఇంకే టీవీ అయినా అది పనిచేయాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. దానిని సృష్టించిన వాడు ఎందుకొరకైతే దానిని సృష్టించాడో, ఆ ఇస్త్రీ పెట్టిని కనుగొన్నవాడు ఎందుకొరకు కనుగొన్నాడో, వాషింగ్ మిషన్ కనుగొన్నవాడు దాన్ని ఎందుకొరకు కనుగొన్నాడో, టీవీని కనుగొన్నవాడు, సెల్ ఫోన్ని కనుగొన్నవాడు అది ఎందుకొరకు దాన్ని కనుగొన్నాడో, అది దాని ఫంక్షన్ కావాలి అంటే దానికి ఏం కావాలి? పవర్తో కనెక్షన్ కావాలి, కరెంటుతో కనెక్షన్ కావాలి. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక ప్రణాళికతో సృష్టించాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాలి అంటే మనకు దేవునితో కనెక్షన్ కావాలి. దేవునితో కనెక్షన్ లేకుండా, దేవునితో టచ్ లేకుండా నువ్వు నేను దేవుడు ఆశించినట్టుగా జీవించటము, ఆయనను సేవించటము సాధ్యము కాదు. చాలామంది దేవునితో కనెక్షన్ లేకుండానే క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నారు. కాబట్టే వారిలో క్రీస్తు కనిపించడు, ఆత్మ ఫలములు కనిపించవు, వారిలో ప్రేమ కనిపించదు, సంతోషము కనిపించదు, సమాధానం కనిపించదు, మంచితనము కనిపించదు, సాత్వికము కనిపించదు, విశ్వాసము కనిపించదు, ఆశా నిగ్రహము దీర్ఘశాంతము కనిపించవు. భక్తి కనిపిస్తుంది, క్రైస్తవులము అనే ముసుగు కనిపిస్తుంది, చేతిలో బైబిల్ కనిపిస్తుంది, పేరులో క్రైస్తవ పేరు కనిపిస్తుంది, కానీ బ్రతుకులో మాత్రము క్రీస్తు కనిపించడు. ఎందుకో తెలుసా? వారికి క్రీస్తుతో సంబంధము లేదు. కాబట్టి ఈరోజు నేను ముగించే ముందు ఓ ప్రశ్న వేస్తున్నాను. క్రీస్తు నిన్ను దర్శించిన సందర్భము, క్రీస్తు నిన్ను కలుసుకున్నటువంటి దినము, నువ్వు నీ జీవితాన్ని ప్రభువుకు అంకితము చేసినటువంటి ఆ గడియ నీ జీవితంలో ఏదైనా ఉందా? 36 సంవత్సరాలుగా జాన్ వెస్లీ దేవుణ్ణే సేవించాడు, దేవుని కొరకే జీవించాడు అనుకున్నాడు, కానీ దేవునితో పర్సనల్ టచ్ లేదు. ఈరోజు మనలో ఎంతమంది ఆ విధంగా జీవిస్తున్నారు? ఈరోజు ఖచ్చితంగా ప్రభువుని అడగాలి. ప్రభువా, నేను నామకార్థ క్రైస్తవుని గాను పై భక్తుని గాను ఉన్నట్లయితే తిన్నగా నరకానికి వెళ్ళిపోతా. ఆనాడు నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే సమయాలతో మాట్లాడావు, ఈరోజు నాతో మాట్లాడావు, కాబట్టి ఉన్న ఫలానా నా జీవితాన్ని అంకితం చేస్తున్నానన్న వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడే నువ్వు మాట్లాడావు. కారణము, అతడు ప్రతిష్ఠించబడినప్పటికీ, పరిచర్యలో పాలు పంచుకున్నప్పటికీ వ్యక్తిగతంగా నువ్వెవరవో సమూయేలుకు తెలియదో. అతడు యెహోవాను ఎరుగక ఉండెనో. అయ్యో, ఈరోజు మాలో చాలామంది సేవలో పాలు పంచుకుంటున్నా, సందేశాలు ఇచ్చేస్తున్నా, సువార్థికులుగా ఉంటున్నా, సాక్షులుగా జీవిస్తున్నా, నీతో వ్యక్తిగతంగా పరిచయం లేకుండా, నువ్వు లేకుండా జీవిస్తున్నారు నాయన, నువ్వు ఎరుగకుండా జీవిస్తున్నారు ప్రభువా. కానీ ఈరోజు ఎందరైతే తమ హస్తాన్ని చూపిస్తూ, యేసు నువ్వు మాకు కావాలి, యేసు నీవు మా హృదయంలో అడుగు పెట్టాలి, యేసు మా జీవితాలను నువ్వు దర్శించాలి, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించాలి, ఇది మా జీవితంలో ఆత్మీయ పుట్టినరోజు కావాలి, ఆశతో నాయన ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయంలో అడుగు పెట్టి, ఇది మొదలుకొని ఈ లోకయాత్ర ముగించేంత వరకు నీ బిడ్డలుగా జీవించే అసలైన క్రైస్తవులుగా రక్షింపబడిన వారిగా జీవగ్రంథంలో తమ పేరు లిఖింప చేసుకోగలిగిన కృపను పొందిన వారిగా వారిని వర్ధిల్లింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.